హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఈ రోజైతే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఐఓటీ, ఇంట్రడక్షన్ ఆఫ్ ఐఓటీ, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ గురించి అయితే మనము మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాము. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ఐఓటీ? ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఫిజికల్ ఆబ్జెక్ట్స్, నెట్వర్క్స్ని ఆ థింగ్స్ని ఇది రెఫర్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే సెన్సార్స్, సాఫ్ట్వేర్స్, నెట్వర్క్ కనెక్టివిటీని ఎంబెడ్ చేసుకుంటుంది. డేటాని కలెక్ట్ చేసుకొని షేర్ చేయడానికి కూడా ఈ ఐఓటీ అనేది అలో చేస్తుంది. థింగ్స్ అంటే ఏంటి అంటే ఎవ్రీడే ఆబ్జెక్ట్స్, సఫిస్టికేటెడ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఏవైనా అవ్వచ్చు అనమాట. అండ్ ఈ ఐఓటీ అనేది ఒకదానితో ఒకటి క్లౌడ్ యొక్క ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేసి ఎక్స్చేంజ్ చేయడానికి కూడా ఐఓటీ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఐఓటీని మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఐఓటీని అంటే స్మార్ట్ థెర్మోస్టాట్ అండ్ కిచెన్ అప్లియన్స్, ఫిట్నెస్ ట్రాకింగ్ వాచెస్ ఉంటాయి కదా, అవి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్లో ఐఓటీని మనం యూజ్ చేస్తాం. ఈ లైక్ ఫేస్ మేకర్స్, పర్సనల్ మెడికల్ డివైజెస్లో ఐఓటీ డివైజెస్ను మనం ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే ఇది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే ఐఓటీ అంటే ఏంటి అంటే లైఫ్లో మనం డిఫరెంట్ యాక్సెప్ట్స్లో మనం యూజ్ చేస్తాం. బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఐఓటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఎవరైతే పెట్స్ని లాస్ట్ అయి ఉంటారో సంథింగ్స్ని వాటిని ట్రాక్ చేయడానికి, హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ని అండ్ స్కెడ్యూల్ మెయింటెనెన్స్ అప్లియన్స్ని అంతా కూడా ట్రాక్ చేయడానికి ఐఓటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి. కస్టమర్స్కి అయితే ఐఓటీ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే రెస్టారెంట్స్, రిజర్వేషన్స్లో కస్టమర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ ప్రోగ్రెసెస్, ఓవరాల్ హెల్త్ని మానిటర్ చేయడానికి కూడా ఐఓటీ అనేది యూజ్ అవుతుంది. బిజినెస్లో కూడా మనకి ఐఓటీని యూజ్ చేస్తారు. సప్లై చైన్, కస్టమర్స్ ట్రాక్ రికార్డ్ని అంతా కూడా మానిటర్ చేయడానికి, ఏవైతే స్పెండింగ్ హ్యాబిట్స్ ఉంటాయో ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేయడానికి, ఇన్వెంటరీ లెవెల్స్ని మెయింటైన్ చేసి మానిటర్ చేయడానికి, ఏదైతే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఉంటుందో ఆ మిషన్స్ యొక్క డివైసెస్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఐఓటీ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఐఓటీని మనం ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫిజికల్ ఆబ్జెక్ట్స్లో ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఐఓటీని, ఎందుకు యూజ్ చేస్తామంటే హోమ్ అప్లియన్స్ కానీ, వెహికల్స్ కానీ, ఇండస్ట్రీ మిషన్స్, ఇంకా చెప్పాలంటే వైడ్ రేంజ్ ఆఫ్ డివైజెస్లో ఐఓటీని మనం ఎంకంపోజ్ చేయొచ్చు. సెన్సార్స్ అండ్ సాఫ్ట్వేర్స్లో కూడా మనం ఐఓటీని ఎలా యూజ్ చేస్తామంటే వాటి యొక్క డివైజెస్ యొక్క ఎన్విరాన్మెంట్స్, వాటి యొక్క ఓన్ స్టేట్ యొక్క డేటాని కలెక్ట్ చేసి వాటి సెన్సార్స్ని మనం ఎక్విప్ చేయడానికి ఐఓటీని యూజ్ చేస్తాం. ఒక డేటాని ప్రాసెస్ చేసి కమ్యూనికేషన్ని మనం ఎనేబుల్ చేయాలి అంటే ఐఓటీ యొక్క సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తాం. నెట్వర్క్ కనెక్టివిటీ. ఈ నెట్వర్క్ కనెక్టివిటీలో ఐఓటీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే డివైజెస్ని మనం నెట్వర్క్ చేసుకుంటాము. ఏవైతే అదర్ డివైజెస్ ఉంటాయో అవి అండ్ సెంట్రల్ సర్వర్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్కి డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి అలో చేస్తుంది అనమాట ఈ ఐఓటీ. నెక్స్ట్ డేటా కలెక్షన్ అండ్ ఎక్స్చేంజ్లో ఐఓటీ అనేది ఎలా చేస్తుందంటే కనెక్ట్ చేసిన డివైజెస్కి మధ్య డేటాని గ్యాదర్ చేసుకొని ప్రాసెస్ చేసి ఎక్స్చేంజ్ చేయడమే ఐఓటీ యొక్క ప్రైమరీ ఫంక్షన్. ఇప్పుడు వరకైతే మనము ఐఓటీ ఇంట్రడక్షన్ అయితే చూసాము. ఐఓటీ అంటే ఏంటి, ఐఓటీస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ అయితే చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.